Hi students, welcome back to our channel. Today our lesson name is the recipe book, third class, unit number 2, worksheet 2.1 recipe book. మనం వంటలు చేస్తూ ఉంటాం కదా, దాంట్లో ఏ విధంగా వంట చేయాలి అనే దాని గురించి తెలుపుతుంది. దాన్ని రెసిపీ బుక్ అంటారు. వంట విధి విధానాలు. ఓకే, వర్క్షీట్ 2.1 నుంచి స్టార్ట్ చేద్దాం. రీడ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ పారాగ్రాఫ్ ఆన్ పేజ్ నెంబర్ 14. పేజ్ నెంబర్ 14లో ఉన్నటువంటి ఫస్ట్ పారాగ్రాఫ్ సెకండ్ పారాగ్రాఫ్ని చదివి ఐడెంటిఫై ద 3 letters వర్డ్స్ని ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ పారాగ్రాఫ్ సెకండ్ పారాగ్రాఫ్ని చదివిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా ఎంటీ ఫామ్ ఉంటుంది. ఈ విధంగా మనం ఫిల్ చేద్దాం. ఆ పారాగ్రాఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? వన్స్ దేర్ లివ్డ్ కానీ స్టార్ట్ అయ్యి ఫర్ మెనీ పీపుల్ వరకు ఎండ్ అవుతుంది. సో ఎన్ని లెటర్ వర్డ్స్ రాయమన్నాడు? 3 letter వర్డ్స్ని రాయమన్నాడు. చూద్దాం మనం రాసిన 3 letter వర్డ్సా కాదా చూద్దాం. మ్యాన్, హూ, వన్, డే, గాట్, బిగ్, ఇల్, నాట్. ఇవన్నీ 3 letter వర్డ్స్. రైట్ ద మిస్సింగ్ లెటర్స్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్. మిస్సింగ్ లెటర్స్ని ఫిల్ చేయండి. హోటల్ ఓ మిస్ అయింది, ఫుడ్ ఓ మిస్ అయింది, డిన్నర్ ఎన్ మిస్ అయింది, పార్టీ ఏ మిస్ అయింది, పీపుల్ ఓ మిస్ అయింది. దట్ ఈస్ ద మిస్సింగ్ లెటర్స్. ఆ స్పెల్లింగ్స్ మీరు నేర్చుకోవాలి. మ్యాచ్ ద ఫాలోయింగ్ విత్ ద సేమ్ వర్డ్. ఇటు సైడ్ ఏం వర్డ్ ఉంటుందో అటు సైడ్ కూడా అదే వర్డ్ ఉంటుంది. దాన్ని ఫైండ్ అవుట్ చేసి మీరు మ్యాచ్ చేయాలి. ఫుడ్, డిన్నర్, హోటల్, పీపుల్, కుక్, బెడ్. ఈ విధంగా మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ వర్క్షీట్ 2.2 ఈ విధంగా ఎంటీ షీట్ ఉంటుంది. రీడ్ ద థర్డ్ టు 6th పారాగ్రాఫ్. థర్డ్ పారాగ్రాఫ్ నుంచి 6th పారాగ్రాఫ్ వరకు చదివితే దాంట్లో నుంచి 3 letter వర్డ్స్ని ఫైండ్ అవుట్ చేసి రాయమంటున్నాడు. సో ఇక్కడ చూద్దాం 3 letter వర్డ్స్. బట్ ఇక్కడ మనకి హెడ్డింగ్ తప్పు ఇచ్చాడు. అండ్ ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు? 4 letter వర్డ్స్ ఇచ్చాడు. కానీ మనల్ని ఇక్కడ రాయమందేమో 3 letter వర్డ్స్. సో ఇక్కడ 4 letter వర్డ్స్ ఆల్రెడీ మనం 3 letter వర్డ్స్ 2.1లో చేసాం కదా, ఇక్కడ 4 letter వర్డ్స్ ఇవ్వాలి. అదే మన ఎగ్జాంపుల్లో 4 letter వర్డ్స్ ఇచ్చాడు. సో ఇక్కడ మనం 4 letter వర్డ్స్ని ఐడెంటిఫై చేసి రాయాలి ఈ పారాగ్రాఫ్లో, థర్డ్ నుంచి 6th పారాగ్రాఫ్ వరకు. ఓకే, సో వాడు తప్పుగా ఇచ్చాడు, కరెక్ట్ చేసుకోండి. రాజు డిడ్ నాట్ డాష్ సెట్ ద మిక్సర్. ఈ పారాగ్రాఫ్లో నుంచి 4 letter వర్డ్స్ని రాయాలి. వాంట్ LOSE లాస్. సో 4 letter వర్డ్స్. కుక్, బుక్, సెడ్, ఫెల్ 4 letter. ఏబుల్, ఫుడ్, హెల్ప్, కమ్. ఇక్కడ మిస్టేక్ ఉంది, మార్చుకోండి, 4 letter వర్డ్స్ రాయాలి అని. ఓకే రైట్. మేక్ ద మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ టేబుల్. మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ని ఈ టేబుల్ యూస్ చేసుకొని మీరు రాయాలి. చూద్దాం. ఫస్ట్ వన్, హీ డిసైడెడ్ టు కుక్, హీ డిసైడెడ్ టు ఈట్, హీ డిసైడెడ్ టు ఈట్, హీ డిసైడెడ్ టు గో, హీ డిసైడెడ్ టు సింగ్, హీ డిసైడెడ్ టు డ్రింక్, హీ డిసైడెడ్ టు హెల్ప్. ఈ విధంగా మ్యాచింగ్ చేస్తూ ఇక్కడ సెంటెన్సెస్ని రాయాలి. నెక్స్ట్ వన్, సప్లై ద మిస్సింగ్ లెటర్స్ వర్డ్స్. మళ్ళీ మిస్సింగ్ లెటర్స్ వర్డ్స్ని ఇక్కడ ఫిల్ చేయాలి. ఆపర్చునిటీలో ఏది మిస్ అయింది? ఓ. సడన్లీలో ఈ, ఫెయింటెడ్లో ఐ, ఫ్రెండ్స్లో ఈ అనేది మిస్సింగ్ లెటర్స్. ఓకే, నెక్స్ట్ వర్క్షీట్ 2.3 ఈ విధంగా ఎంటీ షీట్ ఉంటుంది. ఈ విధంగా మనం ఫిల్ చేయాలి. రీడ్ ద 7th పారాగ్రాఫ్ నుంచి 11th పారాగ్రాఫ్ వరకు చదివి పేజ్ నెంబర్ 15లో ఐడెంటిఫై ద 5 letter వర్డ్స్. సో మనం ఫస్ట్ 3 letter వర్డ్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు, తర్వాత 4 letter వర్డ్స్, ఇక్కడ 5 letter వర్డ్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. పారాగ్రాఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎక్ నైఫ్ కేమ్ అండ్ సెట్ కానీ స్టార్ట్ అయ్యి ఫర్ ద డిన్నర్ వరకు ఎండ్ అవుతుంది. 5 letters ఉన్నాయో లేదో చెక్ చేద్దాం. నైఫ్, స్లైస్, SLIC, స్లై 5 letter వర్డ్. రెడీ, స్టవ్, హలో, బిగిన్ 5 letter వర్డ్స్ రాశాను. మ్యాచ్ ద ఫాలోయింగ్ విత్ ద సేమ్ వర్డ్. సేమ్ వర్డ్ని మ్యాచింగ్ చేయాలి. వన్ ఈజ్ డన్ ఫర్ యూ, స్టవ్, నైఫ్, రెసిపీ బుక్, ఫ్రెండ్స్, డిన్నర్, డిషెస్. ఈ విధంగా మనం ఐడెంటిఫై చేసి రాయాలి. నెక్స్ట్ వన్, రైట్ ద 5 meaningful sentences ఫ్రమ్ ద ఫాలోయింగ్ టేబుల్. వన్ ఈజ్ డన్ ఫర్ యూ. చూడండి ఈ టేబుల్ యూస్ చేసుకొని సెంటెన్సెస్ని మనం క్రియేట్ చేయాలి. సెంటెన్సెస్ లాస్ట్లో ఫుల్ స్టాప్ ఉండాలి. లెట్స్ బిగిన్ కుకింగ్ వాడిచ్చాడు. లెట్స్ బిగిన్ రీడింగ్, లెట్స్ బిగిన్ రైటింగ్, లెట్స్ బిగిన్ ప్లేయింగ్, లెట్స్ బిగిన్ ఈటింగ్,
లెట్స్ బిగిన్ జంపింగ్. ఈ విధంగా సెంటెన్సెస్ని రాయాలి. నెక్స్ట్ వర్క్షీట్ 2.4 ఈ విధంగా ఎంటీ షీట్ ఉంటుంది. మనం ఈ విధంగా ఫిల్ చేయాలి. రీడ్ ద 12th పారాగ్రాఫ్ నుంచి 14th పారాగ్రాఫ్ వరకు చదివి పేజ్ నెంబర్ 15లో ఉంటుంది. ఐడెంటిఫై ద 5 లెటర్ వర్డ్స్ని మళ్ళీ ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ 5 లెటర్ వర్డ్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఆఫ్టర్ AFTER after 5 letter words. Hours 5 letters. Party 5 letters. Ready 5 letters. Mixer 5 letters. Knife 5 letter word. Supply the missing letters to complete the word. పదాన్ని చదివి పూరించండి. సో ఇక్కడ ఈ వర్డ్ని మనం నేర్చుకోవాలి. కిచెన్ అనేది దీంట్లో మిస్ అయిన లెటర్స్ని ఫిల్ చేయాలి. ITCHEN ప్రతి వర్డ్ ఎక్కడ ఈ వర్డ్లో ఏదో ఒక లెటర్ మిస్ చేస్తూ ఇచ్చాడు. సో మనం ఆ వర్డ్ని స్పెల్లింగ్ నేర్చుకుంటే ఈజీగా ఫిల్ చేయొచ్చు. కిచెన్ KITCHEN కిచెన్. ఓకే. రైట్ ద 5 మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ టేబుల్. 1 ఈజ్ డన్ ఫర్ యూ. ఈ టేబుల్ని యూజ్ చేసుకొని 5 మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ని రాయమంటున్నాడు. ఈ రెండింటిని మ్యాచ్ చేసి ఈ థర్డ్ వన్ని కూడా మ్యాచ్ చేసి ఇక్కడ రాయడం. లాస్ట్లో ఫుల్ స్టాప్. హీ లుక్డ్ ఎట్ ద రెసిపీ బుక్. హీ లుక్డ్ ఎట్ ద బోర్డ్. ఫుల్ స్టాప్. He looked at the bus. Full stop. He looked at the bicycle. Full stop. He looked at the sky. Full stop. Okay. Next one. The worksheet 2.5. Reading the comprehension. Paragraph ni చదివి choose the right answer ni మనం చూస్ చేసుకోవాలి. సో paragraph ని ఒకసారి చదువుదాం. Once there lived a man named Raju. అతని పేరేంటి? రాజు. He owned a small hotel. అతనికి ఒక స్మాల్ హోటల్ ఉంది. The food was very tasty in this hotel. ఫుడ్ చాలా బాగుంటుంది. ఎవ్రీబడి హూస్ విజిటెడ్ హిస్ హోటల్ లైక్ డ్ ఫుడ్. ఫుడ్ని బాగా ఇష్టపడతారు అతని హోటల్లో. రాజు యూజ్ టు సప్లై ఫర్ ఫుడ్ ఆన్ బల్క్ ఆర్డర్. హీ గాట్ అన్ ఆర్డర్ టు కుక్ ఫర్ ఎ బిగ్ డిన్నర్ పార్టీ. పెద్ద పార్టీగా ఆర్డర్ వచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ హీ ఫెల్ ఇల్. అనుకోకుండా అతనికి బాగా లేకుండా వచ్చింది. రాజు వాజ్ క్వైట్ వరీడ్. బాగా వరీ అయ్యాడు. హీ సెడ్ టు హిమ్సెల్ఫ్. అతనికైతే చెప్పుకుంటున్నాడు, ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్. నాకు చాలా బాగలేదు, నేను అసలు ఈ వర్క్ చేయలేను. ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ అవుట్ ఆఫ్ ద బెడ్. బెడ్ నుంచి దిగే పరిస్థితి కూడా నాకు లేదు. హౌ కెన్ ఐ కుక్ ఫర్ మెనీ పీపుల్. ఇంతమందికి నేను ఏ విధంగా వండి పెట్టాలి అని చెప్పి తనలో తాను బాధపడుతూ ఉన్నాడు. చూస్ ద రైట్ ఆన్సర్. ఈ పారాగ్రాఫ్లో నుంచి కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఈ పారాగ్రాఫ్లోని ఆన్సర్స్ ఉంటే చూస్ చేసుకోవాలి. హూ వాజ్ ద ఓనర్ ఆఫ్ ద హోటల్. హోటల్ ఓనర్ ఎవరు? రాజు. సి ఆన్సర్. రాజు యూజ్ టు డాష్ ఫుడ్ ఆన్ బల్క్ ఆర్డర్స్. ఏం చేస్తాడు? సప్లై చేస్తాడు. ఏ సప్లై. రాజు గాట్ డాష్ ఫర్ ఏ డిన్నర్ పార్టీ. ఏ బిగ్ ఆర్డర్ ఫర్ ఏ డిన్నర్ పార్టీ. ఆన్సర్ ఈజ్ బి. వాట్ హ్యాపెండెడ్ టు రాజు ఆన్ ద డే ఆఫ్ బిగ్ పార్టీ. ఏమైంది అతనికి? హీ ఫెల్ ఇల్. బాగా లేకుండా వచ్చింది. హూ లైక్డ్ ఫుడ్ ఇన్ రాజూస్ హోటల్. ఎవ్రీబడి లైక్డ్ రాజూస్ హోటల్. అందరూ ఇష్టపడతారు ఆ హోటల్లో. నెక్స్ట్ వర్క్షీట్ 2.6 ఈ విధంగా ఎంటీ షీట్ ఉంటుంది. నెక్స్ట్ రైట్ హ్యాస్ మెనీ వర్డ్స్ హ్యాస్ పాసిబుల్ యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ గివెన్ వర్డ్. ఎన్ని వర్డ్స్ అయితే పాసిబుల్ అవుతాయో అన్ని వర్డ్స్ రాయండి. దేని నుంచి? వాడు ఇచ్చినటువంటి వర్డ్లో నుంచి. అన్ఫార్చునేట్లీ అనే వర్డ్లో నుంచి కొత్త పదాలని ఈ లెటర్స్ని యూజ్ చేసుకొని ఇక్కడ రాయాలి. 1 హ్యాస్ డన్ ఫర్ యూ. 1 యాంట్, రేట్, ఫాట్, ఈట్, టీ, ఫ్యాట్, లేట్, ఆంట్, ఫార్చ్యూన్, ఫర్, ఓరల్. ఇన్ని వర్డ్స్ అనేవి అన్ఫార్చునేట్ వర్డ్ నుంచి మనకు వస్తాయి. బాక్సెస్ విత్ ద నేమ్స్ ఆఫ్ ద థింగ్స్ వి యూజ్ ఇన్ ద కిచెన్. కిచెన్లో వాడుతున్నటువంటి వస్తువుల యొక్క పేర్లను మనం ఇక్కడ ఫిల్ చేయాలి. 1 ఈజ్ డన్ ఫర్ యూ. స్టవ్ ఇచ్చినాడు. ఆ పిక్చర్స్ ఆధారంగా మనం కిచెన్లో వాడే థింగ్స్ని మనం నేమ్స్ ఇక్కడ రాయాలి. స్టవ్, లంచ్ బాక్స్, బౌల్, కప్, ఫోర్క్, మిక్సర్. ఓకే. కిచెన్లో వాడే సామాగ్రిని రాయాలి. నెక్స్ట్ వర్క్షీట్ 2.7 ఈ విధంగా ఎంటీ ఉంటుంది. ఈ విధంగా మనం ఫిల్ చేసి రాస్తాం. రైట్ ప్లూరల్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్డ్స్ గివెన్ బిలో. 1 ఈజ్ డన్ ఫర్ యూ. ఇది సింగులర్, ఇది ప్లూరల్. సింగులర్ అంటే ఏం చెప్పాను? ఒకటే ఉంటుంది. ప్లూరల్ ఉండాలంటే ఒకటి కన్నా ఎక్కువగా ఉంటే వాటిని ప్లూరల్స్ అంటారు. ఒకటి ఉంటే సింగులర్. వెజిటేబుల్ ఒకటే ఉంటే వెజిటేబుల్.
ఒకటి కన్నా ఎక్కువగా ఉంటే ఒకటి కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని వెజిటేబుల్స్ అనాలి. దట్ ఈస్ ద ప్లూరల్ ఫామ్. వెజిటేబుల్స్, స్టవ్స్, ఫ్రెండ్స్, కుక్స్, టేబుల్స్ రావాలి. పాట్స్, హోటల్స్, బోర్డ్స్, స్లేట్స్, స్కూల్స్. ఈ విధంగా సింగులర్ ఫామ్ ఇస్తాడు. మనం ప్లూరల్ ఫామ్ని ఇక్కడ మెన్షన్ చేసి రాయాలి. ఓకే, ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది. నెక్స్ట్, ఐడెంటిఫై ద సింగులర్ ఫార్మ్స్ అండ్ ద సర్కిల్ దెమ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. సింగులర్ ఫామ్ని ఉన్న వాటిని ఐడెంటిఫై చేసి సర్కిల్ చేయండి అంటున్నాడు. సింగులర్ అంటే ఏం చెప్పాను, ఒకటే ఉండేది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి, బుక్, అలా ఒకటే ఉండేది వెతకాలి. వెజిటేబుల్, ఎగ్, టీచర్, స్కూల్, ట్రీ, మిగతావన్నీ ప్లూరల్ ఫామ్స్లో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వన్, రైట్ ద సింగులర్ ఫామ్ ఆఫ్ ద వర్డ్స్ గివెన్ బిలో. ఇక్కడ ప్లూరల్ ఫామ్స్ ఇచ్చాడు, మనం వీటికి సింగులర్ ఫామ్ అనేది రాయాలి. ఓకే, బుక్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బుక్స్, ఒకటి చెప్పాలంటే సింగులర్ ఫామ్లో చెప్పాలంటే బుక్, ఆ విధంగా. ఓకే, బర్డ్, కలర్, బాయ్స్, గర్ల్, స్టవ్, రూమ్, బ్యాగ్, స్లేట్, ఫ్లాగ్. ఓకే, నెక్స్ట్ వన్, వర్క్షీట్ 2.8. ఈ విధంగా ఎంప్టీ ఫామ్ ఉంటుంది, మనం ఈ విధంగా ఫుల్ఫిల్ చేయాలి. రైట్, ఐడెంటిఫై ద పర్సనల్ ప్రొనౌన్స్ ఇన్ ద గివెన్ సెంటెన్సెస్ అండ్ సర్కిల్ దెమ్. పర్సనల్ ప్రొనౌన్స్ ఏ విధంగా ఉంటాయో ఇక్కడ ఐడెంటిఫై చేయమంటున్నాడు. ఓకే, ఇక్కడ చూడండి, పర్సనల్ ప్రొనౌన్స్ సర్కిల్ చేసి రాయండి. ఐ ఆమ్ శ్వేత, ఐ ఆమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ 3 క్లాస్ 3లో నేను స్టూడెంట్. ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్స్ ఏంటి, ఐ, హీ, షీ, ఇట్, దే, ఇవన్నీ పర్సనల్ ప్రొనౌన్స్. సో మనం ప్రవీణ్ అబ్బాయి అనుకో, హీని రెఫర్ చేస్తుంది. నేను అని చెప్పాలనుకో ఐ అని రెఫర్ చేస్తుంది. అమ్మాయి అనుకో షీ అని రెఫర్ చేస్తుంది. వస్తువులు అయితే ఇట్ని రెఫర్ చేస్తాయి. వారు, అటు సైడ్ వారు ఉన్నారని చెప్పాలంటే వారు దేని రెఫర్ చేస్తాయి. సో ఇవన్నీ పర్సనల్ ప్రొనౌన్స్. హీ, షీ, ఇట్, ఐ, దే అనేవన్నీ పర్సనల్ ప్రొనౌన్స్. వాటిని మనం ఐడెంటిఫై చేసి సర్కిల్ చేయాలి. ప్రవీణ్ అబ్బాయి కాబట్టి హీ అని రెఫర్ చేసింది కాబట్టి హీ అనేది పర్సనల్ ప్రొనౌన్. కమల ఈజ్ ఏ మై ఫ్రెండ్ అనేది షీ అనేది లేడీ కాబట్టి షీ, కమల అనేది లేడీ కాబట్టి షీ అనేది పర్సనల్ ప్రొనౌన్. ఓకే, నెక్స్ట్, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్, అండర్లైన్ ద పర్సనల్ ప్రొనౌన్స్ అని అండర్లైన్ చేసి రైట్ దెమ్ ద గివెన్ స్పేస్, కింద స్పేస్లో రాయాలి. అక్కడ అండర్లైన్ చేసి ఇక్కడ స్పేస్లో ఫిల్ చేయాలి. నేనేం చెప్పాను, ఐ, హీ, షీ, ఇట్, నేమ్, హీ, షీ, ఇట్, దే వచ్చిన ప్రతిదీ పర్సనల్ ప్రొనౌన్ అవుతుంది. ఐ, ఓకే, ఇక్కడ ఐ రాసాం. నెక్స్ట్ కూడా ఐ ఉంది, ఇక్కడ ఇట్ ఉంది, షీ, హీ, ఇవన్నీ పర్సనల్ ప్రొనౌన్స్ని ఐడెంటిఫై చేసి బ్లాంక్స్లో రాసాం. ఓకే, పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఏంటి, ఐ, హీ, షీ, ఇట్, దే. ఓకే, నెక్స్ట్ వర్క్షీట్ 2.9 వర్క్షీట్ని ఈ విధంగా ఎంటీగా ఉంటుంది, ఈ విధంగా ఫిల్ చేయాలి. రీడ్ ద సెంటెన్సెస్ గివెన్, కీ సెంటెన్స్లలో సరైన చోట ఫుల్ స్టాప్ని ఉంచి తిరిగి రాయండి అంటున్నాడు. పంక్చువేషన్ మార్క్స్ యూజ్ చేయడం మనకు తెలుసు కదా, క్యాపిటల్ లెటర్స్ని ఏ విధంగా యూజ్ చేయాలి, ఫుల్ స్టాప్ని ఏ విధంగా యూజ్ చేయాలి, క్వశ్చన్ మార్క్ని ఏ విధంగా యూజ్ చేయాలి. వేర్ యూ కెన్ సీ ద ఫుల్ స్టాప్ ట్రైమ్ అంటున్నాడు. ఫుల్ స్టాప్ని ఎక్కడ చూస్తాం మీరు, అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ ఎండ్లో మనం ఫుల్ స్టాప్ని చూస్తాం. ఓకే, రాజు ఈజ్ ఏ కుక్, అతను కుక్. సో క్లియర్ కట్ స్టేట్మెంట్. సో ఫుల్ స్టాప్ వెంటనే ఏం రాయాలి, హీ, హెచ్ అనేది క్యాపిటల్ లెటర్ రాయాలి. హీ హ్యాజ్ ఏ స్మాల్ హోటల్, చిన్న హోటల్ ఉంది, ఫుల్ స్టాప్. మళ్ళీ క్యాపిటల్ లెటర్ స్టార్ట్ అవుతుంది. ఎవ్రీబడి లైక్డ్ ఫుడ్ ఇన్ హిజ్ హోటల్, స్టేట్మెంట్ అయిపోయింది. ఫుల్ స్టాప్. ఓ అనేది మళ్ళీ క్యాపిటల్ లెటర్. వన్ డే కామా హీ గాట్ ఏ బిగ్ ఆర్డర్ టు కుక్ డిన్నర్ ఫర్ ఏ డిన్నర్ పార్టీ, లాస్ట్లో ఫుల్ స్టాప్. సెంటెన్స్ ఎండ్ అయింది కాబట్టి. ఓకే, రాజు గాట్ అన్ ఆర్డర్ టు కుక్ ఫర్ ఏ బిగ్ డిన్నర్ పార్టీకి ఆర్డర్ వచ్చింది. పార్టీ ఓవర్ ఏ ఫోన్ కాల్ వచ్చింది. డెవలప్ ద కన్వర్జేషన్ బిట్వీన్ ద కస్టమర్ అండ్ రాజు విత్ ద హెల్ప్ ఆఫ్ ద క్లూస్ గివెన్ బిలో. ఈ కన్వర్జేషన్స్ని ఫిల్ చేయండి అంటున్నాడు.
బిగ్ పార్టీకి చేయాలంటే మనకు ఫోన్ కాల్ వస్తుంది కదా, ఆర్డర్ తీసుకోవాలి కదా, వాళ్ళ మధ్య ఏ విధంగా కన్వర్జేషన్ జరిగింది. కన్వర్జేషన్ అంటే ఇద్దరు మాట్లాడుకునే పద్ధతిని కన్వర్జేషన్ అంటారు. కనీసం కన్వర్జేషన్ జరగాలంటే కనీసం ఇద్దరు ఉండాలి. ఓకే, ఇద్దరు కన్నా ఎక్కువ ఉండాలి, కనీసం ఇద్దరు ఉంటే కన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ క్లూ వర్డ్స్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఫిల్ చేయాలి. ఫస్ట్ రాజు హలో, ఫోన్ వచ్చింది, హలో అని చెప్పాడు. కస్టమర్ ఏం చెప్పాడు, ఈజ్ ఇట్ రాజూస్ హోటల్, ఈజ్ ఇట్ రాజు హోటలేనా అని అడిగారు. రాజు ఏం చెప్తాడు, ఎస్ రాజు స్పీకింగ్, రాజునే మాట్లాడుతున్నా అన్నాడు, స్పీకింగ్. నెక్స్ట్ కస్టమర్, విల్ యూ ప్లీజ్ టేక్ అన్ ఆర్డర్ ఏ పార్టీ, అన్ ఆర్డర్. ఓకే, ఆర్డర్ తీసుకుంటారా అని అడిగాడు. ఎస్, ఫర్ విచ్ డేట్, ఏ డేట్కి అని అడిగాడు. ఫర్ ద నెక్స్ట్ సండే అని చెప్పి కస్టమర్ చెప్పడం జరిగింది. రాజు, ఎస్ షూర్, హౌ మెనీ ప్లేట్స్, ఎన్ని ప్లేట్స్ అని అడుగుతాడు కదా, ఎన్ని ప్లేట్స్గా ఫుడ్ కావాలి మీకు. కస్టమర్ ఏం చెప్పాడు, 500 ప్లేట్స్, 500 ప్లేట్స్కి మాకు ఫుడ్ కావాలి అని చెప్పాడు. రాజు ఏం చెప్పాడు, ఓకే కమ్ ఇన్ ద ఈవినింగ్ అండ్ పే ద అడ్వాన్స్, వచ్చి అడ్వాన్స్ కట్టండి అని చెప్పాడు. కస్టమర్ ఓకే థ్యాంక్ యూ అని చెప్పేశాడు. రాజు వచ్చి యు ఆర్ వెల్కమ్ అని చెప్పేసి ద కన్వర్జేషన్ అనేది ఈ విధంగా కంప్లీట్ చేయొచ్చు, ఈ క్లూ వర్డ్స్ని యూజ్ చేసుకొని, రైట్. నెక్స్ట్ ఈ విధంగా ఎంప్టీ షీట్ ఉంటుంది. రైట్ ద 5 sentences బై యూజింగ్ ద ఫాలోయింగ్ టేబుల్. ఈ టేబుల్ని యూజ్ చేసుకొని 5 sentencesని మనం ఫిల్ చేస్తూ రాయాలి. చూద్దాం, మ్యాచింగ్ చేస్తూ రాయండి. మే ఐ యూజ్ యువర్ పెన్సిల్, ఆల్రెడీ వాడు ఇచ్చాడు క్వశ్చన్ మార్క్. మే ఐ యూజ్ యువర్ పెన్, మే ఐ యూజ్ యువర్ ఎరేజర్, మే ఐ యూజ్ యువర్ స్లేట్, మే ఐ యూజ్ యువర్ బుక్. ఓకే, ఈ విధంగా సెంటెన్సెస్ని ఫిల్ చేయాలి. యువర్ టీచర్ విల్ డిక్టేట్ సమ్ వర్డ్స్ని డిక్టేట్ చేస్తారు. ఈ విధంగా మనం ఇక్కడ ఫిల్ చేయాలి. వెజిటేబుల్స్, ఫ్రెండ్స్, హోటల్, టేస్టీ, డిన్నర్, ఆర్డర్, కుక్, నైఫ్. ఈ విధంగా వర్డ్స్ని మనం స్పెల్లింగ్స్ నేర్చుకోవాలి. నెక్స్ట్ వన్, వర్క్షీట్ 2.10, 10th వర్క్షీట్ చూద్దాం. ఈ విధంగా ఎంప్టీ ఫామ్ ఉంటుంది. రీడ్ ద ప్యాసేజ్, ఈ ప్యాసేజ్ని చదివి ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. ఆ ప్యాసేజ్లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాలి. టేక్ ఏ బౌల్ అండ్ పోర్ సమ్ వాటర్ ఇన్ ఇట్, ఆ బౌల్ తీసుకొని వాటర్ పోయండి అంటున్నాడు. యాడ్ సమ్ టీ పౌడర్ని యాడ్ చేయండి. అండ్ మిల్క్ టు ద మిల్క్ అండ్ వాటర్ని కూడా ఫిల్ చేయండి. పుట్ ద బౌల్ని ఎక్కడ పెట్టాలి, ఆన్ ద స్టవ్ పైన పెట్టండి. యాడ్ సమ్ షుగర్ టు బ్రింగ్ స్వీట్నెస్ కోసం ఏం యాడ్ చేస్తారు, టీకి షుగర్ని యాడ్ చేయాలి. బాయిల్ చేయండి, మంట పెట్టి బాయిల్ చేయండి. ఫర్ సమ్ టైమ్, కొంత టైం వరకు. అండ్ ఫిల్టర్ దాన్ని ఫిల్టర్ చేయండి. ఫిల్టర్ పేపర్స్ ఉంటాయి కదా, ఫిల్టర్ పేపర్స్తో ఫిల్టర్ చేసి నౌ ద టీ ఈజ్ రెడీ టు డ్రింక్, హాట్ టీ అనేది రెడీ అయింది. సో ఈ విధంగా డ్రింక్ చేయాలి. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వాట్ ఈజ్ ద ప్యాసేజ్ అబౌట్, ఈ ప్యాసేజ్ దేని గురించి చెప్తుంది. ఇట్ ఈజ్ అబౌట్ మేకింగ్ టీని ప్రిపేర్ చేయడం గురించి చెప్తుంది. వాట్ ఐటమ్స్ డూ వీ నీడ్ టు ప్రిపేర్ టీ, ఏమేమి ఐటమ్స్ కావాలి మనకి టీ ప్రిపేర్ చేయాలంటే. వీ నీడ్ ఏ బౌల్, వాటర్, టీ పౌడర్, మిల్క్ అండ్ షుగర్ టు ప్రిపేర్ టీ ప్రిపేర్ చేయాలంటే ఇవన్నీ కావాలి. డూ యూ లైక్ టీ, ఎస్ ఐ డూ. వాట్ ఈజ్ యాడెడ్ టు మేక్ టీ స్వీట్గా ఉండడానికి ఏం యాడ్ చేస్తాం, షుగర్ ఈజ్ యాడెడ్ టు మేక్ టీ. హూ టేక్స్ టీ ఇన్ యువర్ హోమ్, ఎవరెవరి ఇంట్లో మీ టీ తీసుకుంటారు. మై మదర్ అండ్ ఫాదర్ టేక్ టీ ఇన్ మై హోమ్, వాళ్ళిద్దరు తాగుతారు. లాస్ట్ కంక్లూజన్కి వచ్చాం, చూద్దాం. మనం లెసన్ తరువుగా విన్నట్టుంటే ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి ఈజీగా ఫిల్ చేయొచ్చు. రీడ్ ద లెసన్ ఒకసారి రీకాల్ చేసుకోండి అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. హూ వాజ్ ద ఓనర్ ఆఫ్ ద స్మాల్ హోటల్, ఓనర్ ఎవరు, రాజు వాజ్ ద ఓనర్ ఆఫ్ ద స్మాల్ హోటల్. ఓకే, నెక్స్ట్ వై డిడ్ పీపుల్ లైక్ ద ఫుడ్ ఇన్ హిస్ హోటల్, ద పీపుల్ లైక్డ్ ద ఫుడ్ హ్యాజ్ ఇట్ వాజ్ వెరీ టేస్టీ, బాగా టేస్టీగా ఉంటుందని చెప్పి ఆ హోటల్లో ఫుడ్ని ఇష్టపడతారు. వాట్ ఆర్డర్ డిడ్ రాజు గెట్ వన్ డే, రాజు గాట్ ఏ బల్క్ ఆర్డర్ టు కుక్, బల్క్ ఆర్డర్ ఒకరోజు వచ్చింది. హూ హెల్ప్డ్ టు కుక్ ఫుడ్ ఫర్ హిస్ బిగ్ పార్టీ, ఈ బిగ్ పార్టీకి ఎవరు హెల్ప్ చేశారు కుక్ చేయడానికి. ద రెసిపీ బుక్ అండ్ హిస్ ఫ్రెండ్స్, రెసిపీ బుక్ హెల్ప్ చేసింది. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, ద పాట్, మిక్సర్, నైఫ్ అండ్ ద స్టవ్ హెల్ప్డ్ రాజు టు కుక్, ఇవన్నీ హెల్ప్ చేసి రెసిపీ బుక్కి ఆ బిగ్ పార్టీకి కుక్ చేసి పెట్టాయి. ఓకే, హౌ డూ యూ హెల్ప్
యువర్ పేరెంట్స్ ఇన్ ద కిచెన్. మీ పేరెంట్స్కి మీరు ఏ విధంగా హెల్ప్ చేస్తారు? ఐ హెల్ప్డ్ మై పేరెంట్స్ బై గివింగ్ దెమ్ ద ఐటమ్స్ దే నీడ్ ఇన్ ద కిచెన్. ఏమేమి ఐటమ్స్ అవసరం అవుతాయో అవి అందిస్తూ హెల్ప్ చేస్తాను అంటున్నది. ఓకే, దట్ ఈస్ ద కంక్లూజన్ ఆఫ్ దిస్ లెసన్. థ్యాంక్ యూ. జై హింద్.